వెల్కమ్ టు జిజ్ఞాస. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కోర్స్లో భాగంగా ఈరోజు మరో అంశం గురించి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు చూసే అంశం ఏంటంటే సమ్ అనేటువంటి టాపిక్. సో మనం ఎక్సెల్లో సమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనం ఎలాంటి రిపోర్ట్ చేయాల్సి వచ్చినా లేకపోతే ఏ డాటాని మనం కాంపైల్ చేయాల్సి వచ్చినా సమ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొసీజర్. సో ఏ వాల్యూ చేయాల్సి వచ్చినా మనం దాన్ని ఖచ్చితంగా టోటల్స్ అనేవి కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. సో ఈ టోటల్స్ చేయాలి లేదా అడిషన్స్ చేయాలి అన్నప్పుడు సమ్ అనేది కంపల్సరీగా మనం ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఈ సమ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద టోటల్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఎ గివెన్ రేంజ్ అని అంటాం అనమాట. అయితే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక రేంజ్ ఆఫ్ సెల్స్లో ఉండేటువంటి వాల్యూస్ యొక్క టోటల్ చేయడం కోసం ఉపయోగించే ఆప్షనే సమ్. సో ఆ సమ్ ఎలా చేయాలి అనేది ఈ సెషన్లో చూద్దాం. అలాగే రాబోయే సెషన్స్లో సమ్ ఇఫ్ని ఎలా వాడాలి, సమ్ ఇఫ్స్ అనేటువంటి మరో ఫంక్షన్ని ఎలా వాడాలి అనేది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఒక డాటా సెట్ అనేది తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ ద డాటా సెట్. ఇట్ కాంటైన్స్ ద డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. అంటే స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి, అలాగే స్టూడెంట్ జెండర్ ఉంది, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, లాంగ్వేజ్ టోటల్ మార్క్స్, అలాగే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆప్షనల్ టోటల్ మార్క్స్ అండ్ గ్రాండ్ టోటల్ మార్క్స్. సో ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే అంతకన్నా ముందు అసలు టోటల్స్ ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఒకసారి మనం గమనిద్దాం. సో మామూలుగా మాన్యువల్ మెథడ్లో కూడా మనం టోటల్ చేయొచ్చండి. మాన్యువల్గా ఎలా చేస్తాము అంటే మనం ఏ నెంబర్ని అయితే మనం జమ చేయాలి అనుకున్నామో, యాడ్ చేయాలి అనుకున్నామో ఆ నెంబర్ ఉన్నటువంటి సెల్ని రెఫర్గా తీసుకొని ప్లస్ అనే ఆపరేటర్ని వాడుతూ అలా ఎన్ని సెల్స్ కావాలి అనుకుంటే అన్ని సెల్స్ని, సెల్ యొక్క రెఫరెన్స్ని ఇస్తూ మనం మాన్యువల్గా ఫంక్షన్ రాయడం జరుగుతుంది. సో ఇది ఒక మెథడ్. బట్ ఈ మెథడ్ ఎలా రాయాలి అనేది మనం ఒకసారి గమనిద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 సబ్జెక్ట్స్లో ఉన్న మార్క్స్ కూడా మనకు లాంగ్వేజ్ టోటల్ అనేటువంటి సెల్లో మనకు అప్డేట్ కావాలి. సో ఇది మాన్యువల్గా ఎలా చేయాలి అంటే ఈక్వల్స్ టు అనే సింబల్ని యూజ్ చేస్తాం మనం. ఎప్పుడైనా ఫంక్షన్ అనగానే ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ యొక్క మార్క్స్ వచ్చేసి D3 అనే సెల్లో ఉన్నాయి, D3 ప్లస్. అలాగే ఇంగ్లీష్ మార్క్స్ వచ్చేసి E3లో ఉన్నాయి కాబట్టి E3 ప్లస్. హిందీ మార్క్స్ వచ్చేసి F3లో ఉన్నాయి కాబట్టి F3. సో ఇలా మనకు కావాల్సిన మార్క్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క సెల్ రెఫరెన్స్ని ఇస్తూ ప్లస్ చేయడం ద్వారా మనకు కావాల్సిన టోటల్ని ఫైండ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 292 అనేవి ఫస్ట్ పర్సన్ యొక్క లాంగ్వేజ్ టోటల్ మార్క్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ రకంగా చేయడం వలన మనకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మనం ఎంటర్ చేసినటువంటి ఈ 3 సెల్ రేంజ్లో అంటే D3, E3, F3 ఈ రేంజ్లో ఏదైనా ఒక డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, సపోజ్ డెలిషన్ జరిగింది అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ E అనేటువంటి కాలంని డెలీట్ చేస్తున్నాను. చూడండి, ఒక కాలం డెలీట్ కాగానే, ఒక రెఫరెన్స్ అనేది డెలీట్ కాగానే ఇమీడియట్గా టోటల్ మార్క్స్ అనేవి ఎర్రర్గా కన్వర్ట్ కావడం జరిగింది. సో ఇట్ డిస్ప్లేడ్ అనే ఎర్రర్ అనమాట. సో చూడండి, D3 వాల్యూ ఉంది, E3 వాల్యూ ఉంది, బట్ ఇక్కడ నేను డెలీట్ ఏదైతే చేశానో ఆ రెఫరెన్స్ అనేది ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి మనకి ఇమీడియట్గా ఒక రెఫరెన్స్ ఎర్రర్, అన్అవైలబుల్ రెఫరెన్స్ ఎర్రర్ అంటాం దీన్ని. సో రెఫరెన్స్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేది మనకు రావడం జరిగింది. సో ఈ రకమైన ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మాన్యువల్ మెథడ్లో గనక మనం చేసినట్లయితే. సో ఇదే ఇన్ఫర్మేషన్ని మనం ఈ సెల్ రేంజ్ని బేస్ చేసుకుని ఈ రకంగా కూడా సమ్ అనే ఫంక్షన్ని కూడా వాడి చేయవచ్చు. సో దట్ ఈస్ ద సెకండ్ మెథడ్, SUM, సమ్ అండ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఎప్పుడైనా ఎలా ఇవ్వాలి అనేది మనం ఇంతకుముందు తెలుసుకోవడం జరిగింది. మనకు కావాల్సినటువంటి రేంజ్లో ఫస్ట్ సెల్ని కోలన్ లాస్ట్ సెల్, ఫస్ట్ సెల్ D3, లాస్ట్ సెల్ F3, D3 కోలన్ F3 అని ఎంటర్ చేసి మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేసినా మనకి సేమ్ మార్క్స్ 292 రావడం జరిగింది. సపోజ్ ఇప్పుడు నేను డెలీట్ చేస్తున్నాను మళ్ళీ. సో చూడండి, ఇక్కడ ఒక రెఫరెన్స్ డెలీట్ అయినా, ఒక కాలం డెలీట్ అయినా మనకి ఎలాంటి ఎర్రర్ అనేది రాలేదు. సో అవైలబుల్ ఉన్నటువంటి వాల్యూస్ని యాడ్ చేసి మనకు చూపెట్టడం జరిగింది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాన్యువల్ సెల్ రెఫరెన్స్ యాడ్
యూజ్ చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లం ఎలా ఉంది, అలాగే సమ్ ఫంక్షన్ ఉపయోగించడం ద్వారా మనకి ఎలా బెనిఫిట్ జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో కాబట్టి మాన్యువల్ మెథడ్లో ప్లస్ ఆపరేటర్ని వాడుతూ మనం ఎంటర్ చేయడం కన్నా సమ్ ఫంక్షన్ని ఉపయోగించి ఎంటర్ చేయడం అనేది చాలా బెటర్. సో ఇన్ కేస్ ఒక రెఫరెన్స్ డెలీట్ అయినా మనకి వచ్చేటువంటి వాల్యూలో అవైలబుల్ ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని టోటల్ అనేది అలాగే ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. అండ్ ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే, సో ఈ రకంగా మనం ప్రతి సెల్కి రాయడము, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడము అంటే ఇట్స్ టైం కిల్లింగ్ ప్రాసెస్ అనమాట. సో దీనికి సింప్లిఫైడ్ మెథడ్లో మనం ఏం చేయాలి, సో జస్ట్ సెలెక్ట్, మనకి ఏ సెల్ నుంచి ఎక్కడి వరకు వాల్యూస్ కావాలో వాల్యూస్ అన్ని సెలెక్ట్ చేసేసుకోండి. సో ఆ వాల్యూస్ ఎక్కడ ప్రింట్ కావాలి అంటే దట్స్ మీన్ కాలం వైజ్గా లేదా రో వైజ్గా. సో ఒక సెల్ని, ఒక కాలంని ఎక్స్ట్రా, ఒక రోని ఎక్స్ట్రా. చూడండి ఇక్కడ నేను G అనేటువంటి కాలంని ఎక్స్ట్రా సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే 16 అనే రోలో ఈ 4 రో సెల్స్ని కూడా నేను ఎక్స్ట్రా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కీబోర్డ్లో ఆల్ట్ అండ్ ఈక్వల్స్ టు, సో ఈ కాంబినేషన్ ఆఫ్ కీస్ని ప్రెస్ చేయండి. దట్స్ ఇట్. సో ఆటోమేటిక్గా మనకి ఆ సెలెక్షన్ రేంజ్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని కూడా టోటల్ రావడం జరుగుతుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి టోటల్ కావాలి కాబట్టి జస్ట్ సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ ఆల్ట్ ఈక్వల్స్ టు సింబల్. సి ఇక్కడ కూడా ఆటోమేటిక్గా టోటల్ వచ్చేసింది. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే. మనకి తక్కువ టైంలో మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని కూడా రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ గ్రాండ్ టోటల్ కావాలి. ఈ గ్రాండ్ టోటల్ కావాలి అనుకున్నప్పుడు చూడండి, గ్రాండ్ టోటల్ విషయానికి వచ్చినప్పుడు మనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 సబ్జెక్ట్ మార్క్స్ వచ్చేసి లాంగ్వేజ్ టోటల్లో ఫిక్స్ అయిపోయాయి. అలాగే మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ ఈ 3 సబ్జెక్ట్ మార్క్స్ వచ్చేసి ఆప్షనల్ టోటల్స్లో ఫిక్స్ అయిపోయాయి. సో మళ్ళీ మనం వీటిని ప్రత్యేకంగా సమ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు గ్రాండ్ టోటల్ కనుక మనకు కావాలి అనుకున్నప్పుడు లాంగ్వేజ్ టోటల్ అలాగే ఆప్షనల్ టోటల్ ఈ రెండింటిని సమ్ చేస్తే సరిపోతుంది. సో దానికి కూడా మనకి ఫంక్షన్ ఉంది. సో సేమ్ ఆల్ట్ ఈక్వల్స్ టు సింబల్ ఇస్ ఎనఫ్. ఆల్ట్ అండ్ ఈక్వల్స్ టు మీరు ఈ కాంబినేషన్ ప్రెస్ చేయగానే చూడండి K3 అండ్ G3 మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. సో G3 అంటే లాంగ్వేజ్ టోటల్, K3 అంటే ఆప్షనల్ టోటల్. సో చూడండి ఆ 2 మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది. రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా స్కిప్ అయ్యాయి. సో ఎక్సెల్లో ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ ద్వారా మనం టోటల్లో మనకు కావాల్సిన టోటల్లో ఏ సెల్స్ ఇంక్లూడ్ కావాలో వాటిని మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో దెన్ మనం ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు కావాల్సిన టోటల్ వచ్చేస్తుంది. అయితే ఇలా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం టోటల్ సెల్ని సెలెక్ట్ చేసుకుని ఆ కాలంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే మనకు టోటల్స్ కావాలో అదంతా సెలెక్ట్ చేసుకొని ఒకేసారి ఆల్ట్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో లైక్ దట్ అదంతా కూడా ఒకేసారి జనరేట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇది టైం సేవ్ చేసుకోవడానికి ఇది ఒక మెథడ్ అనమాట. సో ఈ రకంగా మనం సమ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ సమ్. సో సమ్ ఎప్పుడైనా కానీ కాలం వైజ్గా అయినా ఉండొచ్చు, రో వైజ్గా అయినా ఉండొచ్చు. అది కూడా రైట్ సైడ్ అయినా ప్లేస్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా ప్లేస్ చేయొచ్చు, అండ్ టాప్ సైడ్ కూడా ఉండొచ్చు. సో యాజ్ పర్ రిక్వైర్మెంట్ టోటల్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో స్పెసిఫిక్గా ఇక్కడే ఉండాలి అనేటువంటి ఆప్షన్ లేదు. మన రిపోర్ట్ని బేస్ చేసుకొని, మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం టోటల్స్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డాటా ఉంటుంది. సో థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్లో డాటా ఉంటుంది. సో ఆ టోటల్ అనేది చివరన ఉంచాలి అనుకుంటే, సో ఆ 1000 ఆఫ్ రికార్డ్స్ చివరికి వెళ్ళి చూడాలి అంటే యూజర్కి చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటి, టోటల్స్ని టాప్ రోలో పెట్టేస్తారు. సో ఓపెన్ కాగానే మనకి టాప్ రో కనిపిస్తుంది కాబట్టి టోటల్స్ అనేవి పైన కనిపిస్తాయి. సో వాటిని బ్రౌజ్ చేయాలి అనుకుంటే కిందికి స్క్రోల్ చేసుకుంటారు. సో లైక్ దట్ ఆ కన్వీనియన్స్ని బట్టేసి మనం టోటల్స్ని ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ ప్లేస్ చేసినా సిమిలర్ మెథడ్ మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద సమ్ ఆప్షన్.